హన్మకొండలో విషాదం నెలకొంది. వరదల్లో చిక్కుకుని ఒకరు మృతి చెందారు. సమ్మయ్య నగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు రిటైర్డ్ ఉద్యోగి శ్రీనివాస్గా గుర్తించారు. వరదల్లో పాక శ్రీనివాస్ గల్లంతయ్యాడు. టీవీ టవర్స్ దగ్గర మృతదేహం లభ్యమైంది. పలు కాలనీలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. హన్మకొండలో విషాదం నెలకొంది. వరదల్లో ఒకరు చిక్కుకొని మృతి చెందారు. సమ్మయ్య నగర్లో కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు రిటైర్డ్ ఉద్యోగి శ్రీనివాస్గా గుర్తించారు. వరదల్లో పాక శ్రీనివాస్ గల్లంతయ్యాడు. టీవీ టవర్స్ దగ్గర మృతదేహం లభ్యమైంది. పలు కాలనీలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది? అతను ఎలా ప్రాణాలు కోల్పోయాడు? వెంకట్, వర్షం తగ్గినప్పటికీ హన్మకొండ వరంగల్ నగరంలో వరదల బీభత్సం కొనసాగుతుంది. ఇంకా చాలా కాలనీలు నీట మునిగినటువంటి సిచ్యువేషనే ఉంది. అనేక కాలనీలకు విద్యుత్ సరఫరా లేకుండా కూడా నిన్న అర్ధరాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఇప్పటి వరకు ఇంకా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి మీకు హన్మకొండ నగరంలోని సమ్మయ్య నగర్ ప్రాంతంలో చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మొత్తం కూడా ఒక జల ప్రళయంలో, ఒక సముద్రంలో, ఒక చెరువుల సమ్మయ్య నగర్ ప్రాంతం అంతా తలపించినటువంటి పరిస్థితి మన విజువల్లో చూస్తున్నాం. ఇది కేఈ రోడ్ నుంచి ఇటు 100 ఫీట్ మీదుగా కాజీపేటకు వెళ్ళేటువంటి రోడ్డు. మొత్తం కూడా ఈ కాలనీలన్నీ అంధకారంలో ఉన్నాయి. ఈ రోజు ఉదయం నుంచి అర్ధరాత్రి నుంచి కూడా కరెంటు లేక అనేక మంది కాలనీవాసులు, అనేక మంది ప్రజలు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఉదయం నుంచి కూడా ఆహారము, వాటర్ బాటిల్ లేనటువంటి పరిస్థితి కనబడితే కొద్దిసేపటి క్రితమే జీడబ్ల్యూఎంసీ అధికారులు కావచ్చు మొత్తం పూర్తిగా వచ్చినటువంటి నేపథ్యం కనిపించినప్పటికీ కూడా ఇటు సహాయక చర్యలకు మాత్రం చాలా అలసత్వంగా, నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. పైనటువంటి గేట్లు మూసేస్తే ఇంత వాటర్ వచ్చేటువంటి అవకాశం లేదంటూ సమ్మయ్య నగర్ వాసులు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తే ఒకసారి కెమెరా ప్యాన్ చేసి చూస్తే మొత్తం కూడా ఈ సమ్మయ్య నగర్ ప్రయాణ ప్రాంతం కావచ్చు, గోపాల్పూర్, ఆ తులసి బార్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, వడ్డపల్లి ప్రాంతం కావచ్చు, మీరున్నటువంటి అమరావతి నగరం అంతా కూడా అంధకారంలో ఉండి మొత్తం చీకట్లోనే అందరి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఇంట్లో కరెంటు లేదు, ఇంట్లో తాగడానికి కనీసం వాటర్ లేదు, తిండి లేదు, అనేక ఇబ్బందులు పడుతామంటూ కూడా వరంగల్ నగర వ్యాప్తంలో ప్రజలైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పరిస్థితి. నాకు అందుబాటులో వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. అసలు ఉదయం నుంచి ఎటువంటి పరిస్థితులు కాలనీలో ఎటువంటి అయితే మాట్లాడదు. ఎట్లా ఈ వాటర్ ఎప్పుడు వచ్చింది, అసలు మీకు కరెంటు కావచ్చు, ఆహారం పరిస్థితి ఎట్లా ఉన్నాయి, ఏం చెప్తారు? ఉదయం 5 గంటల నుండి సార్, ఉదయం 5 గంటల నుంచి ఫ్లోటింగ్ అనేది ఉంది. ఇప్పటి వరకు తగ్గలేదు. జస్ట్ మాకు కరెంటు కూడా పొద్దున నుంచి అసలు కరెంటు లేదు, ఏం లేదు. కనీసం మాకు ఒక పాల ప్యాకెట్ తెచ్చుకుందామన్నా కూడా ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. చుట్టూ జల దిగ్బంధం ఉన్నది. మధ్యాహ్నం మాకు ఎప్పుడో మధ్యాహ్నం 11-12 గంటల టైంలో పాల ప్యాకెట్ అయింది. 12:30-1 గంట టైంలో ఏదో ఆ భోజనం ఒక టాటా ఏస్లో వచ్చి ఆ భోజనాలు అనేది సప్లై చేశారు సార్. పొద్దున ఎమ్మెల్యే గారు వచ్చి చూసిపోయినలు, అందరూ వచ్చి చూసిపోయినలు. వాళ్ళు తక్షణ సాయం కూడా కొంచెం ఆ పాల ప్యాకెట్లు అనేది ఇచ్చిండ్రు. కాకపోతే ఏంటంటే మెయిన్ మాకు కావాల్సిన పరిస్థితి ఏంటంటే, మాకు ఈ వరద తగ్గాలనంటే అక్కడ ఎక్కడైతే ఆ తులసి బార్ దగ్గర ఓపెన్ గేట్స్ అయితే పెట్టారో అవి తక్షణం మేము అవి ఓపెన్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఎందుకనంటే అక్కడెక్కడో పొద్దున నయీం నగర్ ఆ ప్రాంతం అంతా వరద అయిపోతుందని చెప్పి అది ఎప్పటి నుంచి, అది నిన్న నుంచి ఆ వరద అనేది ఉంది. ఏదో ఇక్కడ గేట్లు ఓపెన్ చేయడం వల్ల అక్కడ ఫ్లోటింగ్ పెరిగి ఇక్కడ తగ్గడం అనేది కాదు. ఆ కింద డ్రైనేజ్లో కూడా ఒక చుక్క వాటర్ కూడా ఇప్పటి వరకు పోలేదు. కాకపోతే ఏంటంటే ఆ లీక్ అయిన వాటర్ ఏమన్నా పోతే పోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక 1 టీఎంసీ వరకు ఇక్కడ కింద చేసి ఆ 1 టీఎంసీ కూడా ఆ అధికారులు 1 టీఎంసీ ఈక్వల్ టు ఒకటి, ఇప్పుడు మన వడ్డేపల్లి చెరువు, భద్రకాళి చెరువు 2 టైమ్స్ నిండి వెళ్ళిపోతుంది. కానీ అలాంటిది ఇక్కడ సిచ్యువేషన్ ఏంది, మాకు ఒక 2 ఇయర్స్ కంప్లీట్ ఇక్కడ ఆ వర్క్ జరిగినప్పుడు కూడా మొత్తం మా సమ్మయ్య నగర్ మొత్తం జల దిగ్బంధం, అసలు ఎటు పోలేని పరిస్థితి. కానీ ఒకటి, ఈ అధికారులు ఇప్పటికైనా స్పందించి మున్సిపాలిటీ వాళ్ళు కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ అక్కడ ఏవైతే అక్కడ ఓపెన్ గేట్లు ఉన్నాయో అవి ఓపెన్ చేసి మాకు ఈ వరద అనేది తగ్గించాలని కోరుచున్నాం అధికారులు. ఉదయం 5 గంటల నుండి అండి. ఉదయం 5 గంటల నుంచి ఈ వరద అనేది ఉన్నది. ఉదయం మాకు మధ్యాహ్నం వరకు, పొద్దున్న నుంచి ఇలాంటి వరద రాలేదు ఇప్పటి వరకు. కానీ ఉదయం 4:30-5 గంటల మధ్య సడన్గా అసలు లేచి చూసేసరికి మొత్తం నీళ్ళు ఉన్నాయి. కరెంటు పోయింది. ఎటు పోలేని పరిస్థితి, ఎటు రాలేని పరిస్థితి.
ఇది చూడొచ్చు అనేక కాలనీలు వరంగల్లో ఇలాంటి జల ప్రళయం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ హనుమకొండలో నగరంలో నుండి అనేక కాలనీలకు సంబంధించి కూడా నీట మునిగి కార్లు బైకులు నీట మునిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. హనుమకొండ నగరం సంబంధించినటువంటి ఎక్కడ చూసినా కూడా ఇంట్లో పూర్తిగా తడిచిపోయి ఇంట్లో సామాగ్రి అంతా తడిచిపోయినటువంటి పరిస్థితి కూడా ఒకసారి మీకు ఒక ఇంటిని చూపించేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. ఇలా హనుమకొండ వరంగల్ నగరంలో ప్రతి ఇంటిలో ఇంటి సామాగ్రి తడిచిపోయి ఫ్రిడ్జ్ కావచ్చు మిగతా ఇంటి సామాన్ అంతా కూడా పైన పెట్టుకొని గడుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా వరంగల్ హన్మకొండ నగరంలో 118 కాలనీలకు పైగా కూడా ఇలానే ఫ్రిడ్జ్ కావచ్చు వంట సామాగ్రి అంతా పైన పెట్టుకొని ఎప్పుడు ఈ జల ప్రళయం వరద కొనసాగుతున్న భయాందోళన చెందిన పరిస్థితి. నాకు అందుబాటులో కొంతమంది ఆ స్థానికులతో మాట్లాడుతుంది. ఎప్పుడు వచ్చింది ఈ వరద, ఎట్లా ఉంది సిచ్యువేషన్ అంటే? ఉదయకాలం వచ్చింది, ఉదయం 6ంటికి. ఏం చేసింది సామాన్ అంతా? సామాన్ అంతా పైకి ఎక్కించినాం, కొన్ని ఆల్రెడీ ఫ్రిడ్జ్ తడిచిపోయింది, కొన్ని సామాన్ ఎక్కించే లోపే వాటర్ ఫ్లేవర్ బాగా వచ్చేసింది. ఇక తగ్గిందా పొద్దున్న చెట్లు తగ్గట్లే, వస్తూనే ఉంది అది. అధికారులు వచ్చి ఫుడ్ ఎట్లా ఇబ్బంది పడతారు? మధ్యాహ్నం ఒకరు వచ్చి కొంచెం ఫుడ్ ఇచ్చిపోయారు, వేరే వాళ్ళు కొంతమంది పులిహోర ప్యాకెట్స్ అట్లా ఇస్తున్నారు, కానీ వాటర్ తగ్గట్లే అసలు. వాటర్ ఫ్లోయింగ్ బాగా అవుతుంది. ఇది ఇలా అనేక సంబంధించినటువంటి కాలనీవాసులు అభిప్రాయం వ్యక్తం చేసే పరిస్థితి కడితే వాటర్ ఫ్లో ఇంకా ఎక్కువ కొనసాగుతుంది. చూడొచ్చు మొత్తం ఇంట్లో సామాగ్రి ఫ్రిడ్జ్ కావచ్చు కుర్చీలు బియ్యం అన్ని తడిచిపోయినాయి. ఉదయం నుంచి కూడా ఆహారం లేక అనేక ఇబ్బందులు పడతామట్టు కూడా హన్మకొండ కాలనీవాసులు కావచ్చు వరంగల్ నగర సంబంధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు మొత్తం కూడా ఇంట్లో తడిచిపోయి ఇంట్లో సామాగ్రి బెడ్ కావచ్చు ఈ చైర్స్ ఈ సైకిల్ మిగతా అన్ని కూడా పూర్తిగా తడిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా హన్మకొండ వరంగల్ నగరంలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో అనేక కాలనీలు ఇంట్లో నీటమైనటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ కరెంటు లేక ఇంకా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. వెంకట్. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.